Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. హనుమాన్ మహావీరుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషుశాల ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి, దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఫైర్. ఆల్వేస్ దగ్గ మండుతూ ఉండాలి. అంటే బికాజ్ మీ లక్ష్యం కోసం ఒక్క క్షణం మీరు మండటం ఆగిపోయినా మీ లక్ష్యం అనేది తగ్గిపోతుంది. మీరు ఒక సూర్యప్రకాశితత్వంలాగా ఆ సూర్య రేస్ ఎలాగైతే పవర్ఫుల్గా ఉంటాయో అలా మీ లక్ష్యం కోసం దూసుకెళ్ళిపోండి. ఆ పవర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ మీలో ఉన్నదని భావిస్తున్నారా? భావించండి. ఈ రోజు నుంచి సన్ ఎలాగైతే కాంతిమయమై ఉన్నంతసేపు కూడా ఎండ ఎలాగైతే ప్రభావితం చేస్తున్నదో అలాగైతే మనం కూడా మన యొక్క వర్క్ ఆఫ్ సక్సెస్ని మనం ప్రపంచానికి ప్రభావితం చేయాలి. అంత దూసుకుంటూ వెళ్ళిపోవాలంటే దట్స్ ఇట్. అంత దూసుకుంటే స్వభావం కావాలంటే ఫైర్ అయిపోవాలి. మనం పవర్ఫుల్గా సన్ వచ్చిందంటే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాడు. మనం ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ సూర్య కణనాల్ని మనం దగ్గరికి వెళ్ళి భరించలేక భస్మం అయిపోతాం. అలా మన దగ్గరికి రావటానికి ఎవరైనా భస్మం అయిపోవాలి. అంత లెవెల్లో మన యొక్క ఫైర్ ఉండాలి, మన సక్సెస్ విధానం ఉండాలి. అప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది మన దగ్గరికి వచ్చి తీరుతుంది. డెఫినెట్గా ఫైర్ మన యొక్క కృషే మనల్ని అద్భుతమైన రేంజ్కి తీసుకెళ్తుంది. అంత కృషి రావాలంటే మనం చేస్తున్నది స్వల్ప కృషి. అలా కాకుండా అడుగడుగున ప్రతి సెకండ్ ప్రతి మినిట్ జాజ్వల్యమానమైనటువంటి కాంతి శిఖరంలాగా మనం గనక విజృంభించగలిగితే మనం అనుకుంటున్నటువంటి ఏవైనా లక్ష్యాలు చాలా దూది పింజలాగా మన దగ్గరికి వచ్చాయి. అనుకున్నది సాధించగలిగితే ధర్మదానంతరం మంచినీళ్ళ ప్రాయంగా మీ చెంతకు వచ్చినట్టు మీరు ఏదైతే అనుకున్నారో అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. గైస్, మీరు ఫైర్ లాగా సన్ లాగా ఉంటారని నేను భావిస్తున్నాను. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.